రేపు నేను చెప్పిన సమయానికే గుడి తలుపులు తెరుచుకుంటాయి. సందేహం లేదు. స్వామి, ఒక చిన్న మాట. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరు అనుభవిస్తున్నారు. అది ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు. కారణం లేకుండా ఏది జరగదు. ఆ వంశంలో తప్పు చేసింది మగాడు, శిక్ష అనుభవిస్తోంది ఆడది. ఆ శాపం యమపాశం, ఆ ప్రాణం గాలిలో దీపం. అన్ని జీవితాలు విధిని అనుసరిస్తాయి, కొన్ని మాత్రం విధిని ఎదిరిస్తాయి. దించే తల ఏదో, ఎత్తే తల ఏదో అంతా తలపెట్టిన ఆ అమ్మవారికి తెలుసు. ఒరే బుజ్జి, నిన్ను చూస్తుంటే కోప్పడాలో బాధపడాలో అర్థం కావట్లేదురా. నాతో సమానంగా నువ్వు సారు పక్కన స్థానం సంపాదించావని ఈర్ష్య కలిగినా నీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందిరా. వద్దు వద్దు అంటుంటే గేమ్లో గెలిచావు. గుడి తలుపులు తెరవకుండా చేసి పాపం మూట కట్టుకున్నావు. అది నీకు శాపం అవుతుందని నా పాపిష్టి నోటితో అన్నాను. అదే నిజమయ్యింది. నన్ను క్షమించరా బుజ్జి. నేనేదో కోపంలో అన్నాను కానీ నువ్విలా బాధపడాలని అనలేదురా. నేనిప్పుడే సార్ దగ్గరికి వెళ్ళి గుడి తలుపులు తెరవమని అడుగుతాను. నీకేం కాదురా, నీకేం కాదు. సార్, బుజ్జిగాడి గురించి ఆలోచిస్తున్నారా సార్? అవును చారి, వాడికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించి క్యూర్ చేయించాలి. మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను సార్. ఆ బైరాగో, మీ అత్తయ్య గారు, ఆ డాక్టరు చెప్పారని కాదు కానీ గుడి తలుపులు తెరవడం వల్ల మనకు వచ్చే నష్టమేమీ లేదు కదా సార్. చారి, మీ కోపం ఆ దేవుడి మీదే కానీ బుజ్జిగాడి మీద కాదు కదా సార్. దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తే బుజ్జిగాడికి అవుతాడేమో సార్. షట్ అప్ చారి. ఇదన్న బిజినెసా? నీకు ఇది ఇస్తాను, నాకు అది ఇవ్వు అని బేరం మాట్లాడుకోవడానికి? అయినా దేవుడికి ఎందుకు ఇవ్వాలి? దేవుడు నాకేమిచ్చాడు? అంత ట్రాష్ చారి, మోసం. ఆ దేవుడు నిజంగా ఉంటే గుడి తలుపులు మూసింది నేను, గుళ్ళో దేవతకి పూజలు లేకుండా చేసింది నేను. అది తప్పైతే నన్ను శిక్షించాలి. ఇక్కడ బుజ్జిగడ్ని ఎందుకు హింసించాలి? దేవుడు శాడిస్టా? ఒకరు తప్పు చేస్తే ఇంకొకరిని పనిష్ చేయడానికి? మనకి ఇష్టమైన వాళ్ళు బాధల్లో ఉంటే మనం బాధపడుతున్నట్టే కదా సార్. బుజ్జిగాడి గురించి మీరు సఫర్ అవుతున్నారంటే
మీరు పనిష్మెంట్ లో ఉన్నట్టే కదా సార్. దేవుడు వాడికి ఫిజికల్ గా పెయిన్ ఇస్తే మీకు మెంటల్ గా ఇచ్చాడు సార్. హే ఆపుతావా చారి? దేవుడి విషయంలో ఎవరేం చెప్పినా నేను విన్ను. నా ప్రాణం పోయిన గుడి తలుపులు తెరవను. ఆ దేవుడు ఏం చేసుకుంటాడో చేసుకొని. సార్ నేను చెప్పే ఇంకేం చెప్పకు చారి. లగేజ్ ప్యాక్ చేయించు. రేపు మార్నింగ్ మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం. అక్కడ బెస్ట్ హాస్పిటల్లో బుజ్జిగాడిని అడ్మిట్ చేద్దాం. ఎంత ఖర్చు అయినా వాడికి ట్రీట్మెంట్ చేపించి వాడిని క్యూర్ చేపిద్దాం. దట్స్ ఆల్. బుజ్జిగాడి పీడ ఇక్కడే విరగడవుతుందనుకుంటే మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్తానంటాడేంటి మమ్మీ? వాడు తీసుకెళ్తానంటే మనం తీసుకెళ్ళిస్తామా? బావ మన మాట వినడు కదా. ఆ బుజ్జిగాడు వింటాడు. వాడస్సలు వినడు. బావకి నిత్యకు పెళ్లి చేస్తానని నాతోనే ఛాలెంజ్ చేశాడు. ఇక హైదరాబాద్ వస్తే అన్నంత పని చేస్తాడు. చచ్చేవాడు పెళ్ళేలా చేస్తాడే? వాడికి స్వామి భక్తి, ఆత్మాభిమానం బాగా ఎక్కువ. దానిపై రెచ్చగొట్టి వాడు ఇక్కడే ఆగిపోయేలా చేస్తాను చూడు. లేవే, లే, అది టివ్వు. వెళ్ళు, వెళ్ళు. అదృష్టవంతుడివిరా, ఆఖరికి నాతో కూడా సేవలు చేయించుకుంటున్నావు. నీ గురించి తెలియక నేను చాలా తక్కువ అంచనా వేశాన్రా. సారీరా. ఏ టాలెంట్ తో నువ్వు మా జైని ఆకట్టుకున్నావు కానీ నీకు హ్యాట్స్ ఆఫ్ రా. వాణ్ణి నాలుగు తిడుతుందనుకుంటే హీరోని చేసి పొగుడుతుందేంటి? అందుకే మా జై నిన్నిష్టపడ్డాడు. నువ్వే కావాలంటున్నాడు. నీపై ప్రేమ పెంచుకున్నాడు. ఒకవేళ నువ్వే ఆడపిల్లగా పుట్టుంటే ఈ పాటికి నీ మెళ్ళో తాళి కట్టేసి కాపురానికి తీసుకెళ్లేవాడేమో. అంతా బావుందిరా. కాకపోతే నాదొక డౌట్ రా. నిత్యను నువ్వు మరిపించావు, మరి నీకెవనైతే? నీకు నిజంగా వాడిపై స్వామి భక్తుంటే, వాడు బ్రతకాలని, నిత్యను పెళ్లి చేసుకోవాలని నువ్వు కోరుకుంటే దానికో దారుందిరా. అదేంటంటే వాడితో చెప్పకుండా నువ్వు ఎట్టయినా వెళ్ళిపోవడం. వాడి కళ్ల ముందు నువ్వు చచ్చిపోతే ప్రాబ్లం. అదే వాడికి కనిపించకుండా నువ్వు వెళ్ళిపోతే కాసేపు వెతుకుతాడు. ఒక 2 రోజులు బాధపడతాడు. నువ్వెక్కడో చోట ప్రాణాలతో ఉన్నావనుకుని 3వ రోజు మర్చిపోతాడు. నిత్యతో వాడు కలవాలన్నది నీ కోరిక కాబట్టి నీకోసం నిత్యను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ హాయిగా నిండు నూరేళ్లు బ్రతుకుతారా. వాడికి చెప్పకుండా వెళ్ళిపోయి నీ స్వామి భక్తిని నిరూపించుకుంటావో, లేక ఇక్కడే చచ్చి వాణ్ణి చంపుకుంటావో నీ ఇష్టంరా. సూపర్ మమ్మీ, ఎక్సలెంట్. అన్నా, ఇంత రాత్రిపూట కిరోసిన్ పట్టుకుని ఈ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఏ, ఇంకా అర్థం కాలేదారా? ఆ జయసూర్య బుజ్జిగాడి చేతిలో ఓడిపోయానన్న అవమానంతో
అన్న ఈ ఇంటి ముందు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడా? ఆత్మహత్య చేసుకోవడానికి నేనేం పిరుకోని కాదురా, అబ్బుల్ని. మరి ఎందుకన్నా ఇదంతా? ఈ ఇంటిని, ఈ ఇంటిలో ఉన్న అందరిని తగలెట్టడానికి. రై, నువ్వు వెళ్ళి ఇంటి మీద పెట్రోల్ చల్లరా, నేను నిప్పెడతాను. హలో. అలాగే అన్న. పెట్టండి రా. వెళ్ళి తగలెట్టేయండి రా. ఇలా కథ ముగిసిపోయింది. పదండ్రా. బుజ్జి 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 మీనాక్షి, ఏంటయ్య గారు? బుజ్జిగాడు ఎక్కడ? బుజ్జి బుజ్జి ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడని నన్ను అడుగుతావేంటి? వాడికి కాపలాగుండమంటే నిద్రపోయావా? యూ చారి స్వప్న అత్తయ్య. ఏమైంది సార్? బుజ్జిగాడు ఎక్కడ చారి? తెలీదు సార్. వాడెక్కడ అత్తయ్య? బావుందిరా, మాకు మాత్రం ఏం తెలుసు? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కడిని చూసుకోలేకపోయారా? ఛీ! నువ్వు సూపర్ మమ్మీ. కర్ర విరక్కుండా పాము చావకుండా భలే ప్లాన్ చేసావు. బుజ్జిగాన్ని ఇల్లు వదిలించావు. ఏ స్వామి భక్తితో వాడి జైకి దగ్గరయ్యాడో అదే స్వామి భక్తితో వాణ్ణి జైకి దూరం చేశాను. ఇక చచ్చినా వాళ్ళిద్దరూ ఒక్కటి కాలేరే.
మంజునీకరీచికా విలాస విభ్రమద్భ్రమద్విభంగ భంగ రింగణ ద్విలోలలోలలోచని సుధాభిపూర్ణ సద్విలోకనైకసేచనైర్ముద సదావమాం కపాలికే భజామి భద్రకాళికే తుషారభూద్రవర్తిని నిషూదనైకకర్తని నిపీత రక్త కర్పూరే నితాంత ప్రేమ నిర్భరి ప్రభూత భూత కర్మఠే ప్రసన్న జీవ శర్మది సదావమాం కపాలికే భజామి భద్రకాళికే ప్రతీకృతోగ్రసింహికే రణోత్సవేషు చండికే దయావిహీన భీకరే దయావశాశు శంకరే ప్రచండ శూలిని శివేతర ప్రణాశిని సదావమాం కపాలికే భజామి భద్రకాళికే ఈ టైంలో ఎవరు? నువ్వా? ఈ టైంలో ఎందుకు వచ్చావే? నా నిద్ర ఎందుకు పాడు చేసావు? నా పరిస్థితి ఏం బాగోలేదు మేడం. నేను ఎక్కువసేపు బతకననిపిస్తుంది. ఓహో, ఆఖరి క్షణాలన్నమాట. గుడ్. చనిపోయే లోపు మా అమ్మని చూడాలని వచ్చాను మేడం. ఆగో! అడుగు లోపల పెట్టావంటే నేనే చంపేస్తాను. దూరంగా ఉండు ప్లీజ్ మేడం. మా అమ్మని చూడనివ్వండి. అమ్మని చూడకుండా చనిపోతానేమోనని భయం వేస్తుంది మేడం. మీ అమ్మని చూసి ఏం చేస్తావే? మీ అమ్మని చూస్తే పోయే ప్రాణం ఆగిపోతుందా? నువ్వు బతుకుతావా? నిన్ను సేవ్ చేయడానికి మీ అమ్మే డాక్టర్ కాదే, దేవత కూడా కాదు. నీ కాళ్ళు పట్టుకుంటాను మేడం. ఒక్కసారి మా అమ్మని చూపించండి మేడం. చూసి వెళ్ళిపోతాను మేడం. నువ్వు మీ అమ్మని చూస్తావు, మీ అమ్మ నిన్ను చూస్తుంది. మరి మధ్యలో నాకు లాభం ఏంటి మేడం? అవును, నువ్వెలాగో కాసేపట్లో పోతావు. నువ్వు చచ్చావని మీ అమ్మ కూడా గుండె పగిలి చస్తుంది. మరి నా పగ తీరేదెలా? పగేంటి మేడం? నీ పైన పగ. నువ్వు నాకు సాయం చేయడానికి వచ్చినట్టు నటించి నన్ను మోసం చేశావు. నా జైతో నేను షేర్ చేసుకోవాల్సిన స్వీట్ థింగ్స్ అన్ని నువ్వు అనుభవించావు. నా జైని నాకు కాకుండా చేశావు. మా ఇద్దరిని విడగొట్టావు. మమ్మల్ని మళ్ళీ కలుపుతానని చెప్పి కలపకుండానే చచ్చిపోతున్నావు. నువ్వు పోతే నా పగ తీరదు. ఏం చేద్దాం ఇప్పుడు? కరెక్ట్ టైంకొచ్చి మంచి పని చేశావే. మిగిలిన నీ ఆఖరి క్షణాలను నా పగ తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటాను. వెల్కమ్. లోపలికి రావే, మీ అమ్మని చూపిస్తాను.
నువ్వక్కడే ఆగు. నేను పిలిచినప్పుడు లోపలికి రా. మంగా